హలో ఎవరీవన్, ఈ రోజు మనం వైల్ లూప్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది అండ్ ఈ యొక్క ఇమేజ్లో ఒక పర్సన్, ఒక బాస్కెట్ అండ్ ఒక మ్యాంగో ట్రీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బేసిక్ టాస్క్ ఏంటంటే ఈ యొక్క బాస్కెట్ అనేది ఫుల్ అయ్యేంత వరకు ఈ యొక్క కిడ్ ఈ యొక్క మ్యాంగోస్ అనేది 1 by 1 ఈ యొక్క బాస్కెట్లో ప్లేస్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ మ్యాంగో పెట్టిన తర్వాత ఈ యొక్క బాస్కెట్ అనేది ఫుల్ అయిందో లేదో చెక్ చేయాలన్నమాట. ఒకవేళ ఫుల్ కాకపోతే నెక్స్ట్ సెకండ్ మ్యాంగో పెట్టాలన్నమాట. సెకండ్ మ్యాంగో ప్లేస్ చేసిన తర్వాత అగైన్ ఒకవేళ ఫుల్ కాకపోతే నెక్స్ట్ థర్డ్ మ్యాంగో. ఈ విధంగా ఈ యొక్క బాస్కెట్ అనేది ఫుల్ అయ్యే వరకు మనం కంటిన్యూస్గా ఈ యొక్క టాస్క్ అనేది రిపీట్ చేస్తూనే ఉంటాం అనమాట. దీన్నే వైల్ లూప్ అని అంటాం అనమాట. అయితే మనం బేసిక్గా ఫర్ లూప్ కి వైల్ లూప్ కి మధ్య డిఫరెన్సెస్ చూసుకుంటే, ఫర్ లూప్ లో మనకు ఈ యొక్క లూప్ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ కావాలో మనకు ముందే తెలుస్తుంది. కానీ వైల్ లూప్ లో మాత్రం ఈ యొక్క లూప్ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ కావాలో మనకు తెలియదు అనమాట. అంటే అంటిల్ కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు ఈ యొక్క లూప్ అనేది మనం రన్ చేస్తూనే ఉంటాం. యాజ్ వీ సీన్ ఇన్ బిఫోర్ ఎగ్జాంపుల్, బాస్కెట్ అనేది ఫుల్ అయ్యేంత వరకు ఏ విధంగా అయితే మనం మ్యాంగోస్ అనేది ప్లేస్ చేస్తూనే ఉన్నామో, అదే విధంగా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు మనం ఈ యొక్క వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం అనమాట. బేసిక్ గా మనకు ఏ లూప్ కైనా 3 స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేషన్. ఫస్ట్ ఇక్కడ మనం i = 1 అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండిషన్ అనమాట. i < ≤ 5 అంటే i వాల్యూ అనేది 5 లేకపోతే 5 కన్నా తక్కువ వరకు మనం ఈ యొక్క బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి i++ అనమాట. అంటే ప్రతి ఇటరేషన్ తర్వాత i వాల్యూ అనేది +1 ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం అనమాట. సో దీని అవుట్పుట్ అనేది చూసుకుంటే మనకు 1 2 3 4 5 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ వైల్ లూప్. దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది బయోలో ఉంటుంది. లేకపోతే Day 8 అని కామెంట్ చేయండి, డైరెక్ట్ నేనే మీకు DM చేస్తాను. థ్యాంక్ యూ.